మా ఇంటి వరలక్ష్మీదేవి పూజ చాలా బాగా అయ్యింది. మీరెలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పూజ కంప్లీట్ అయ్యేసరికి. నేనైతే వరలక్ష్మీదేవి పూజకి ముందు రోజు నుంచే ప్రిపేర్ అయిపోయానండి. అంటే అన్ని పనులు ఆ రోజే చేసుకోవాలి అంటే చేయలేను కదా! నాకు ఇద్దరు చిన్న పిల్లలు కదండీ! సెకండ్ బేబీ అయితే ఇంకా మంత్స్, ఫిఫ్త్ మంత్ అనమాట ఇప్పుడు బాబుకి. అందుకే నేను ముందు రోజే పువ్వులు అన్నీ తెప్పించేసుకున్నాను. పువ్వులు, ఫ్రూట్స్, స్వీట్సు అన్నీ ముందు రోజే తెప్పించేసుకున్నానండి. ఫ్రిడ్జ్ నిండిపోయిందండి. నేను పువ్వులు పూర్తిగా ఇది చేసుకునేసరికి ఎన్ని పువ్వులు తెప్పించుకున్నానో నాకు తెలియకుండానే తెప్పించేసాను. బంతి పువ్వులు, చామంతిలు, కలువ పువ్వులు ఇలాగా అన్ని పువ్వులు తెప్పించుకున్నానండి. నేను ముందు రోజే దండలు మొత్తం అంటే తోరణాలకు కానీ, అమ్మవారికి కానీ, లేకపోతే డెకరేషన్‌కి మొత్తం ఎన్ని పువ్వులు పడతాయో అన్ని పువ్వులు ముందు రోజే గుచ్చేసుకున్నానండి. ఆ రోజు సాయంత్రానికి గచ్చులు మొత్తం పూర్తిగా కడిగేసుకొని ఇంటి ముందు కూడా చిన్న ముగ్గు పెట్టుకున్నానండి. ఇంట్లో రంగులుంటే ఆ రంగులతో ముగ్గులు పెట్టుకున్నాను. అదయిపోయిన తర్వాత గుమ్మాలకు కూడా పసుపు, కుంకుమ రాసుకొని బొట్లు పెట్టుకున్నానండి. ఆ బొట్లన్నీ పెట్టుకొని నేను పడుకునేసరికి నైట్ 12 అయిపోయిందండి. పండుకుంటాం చెప్పండి. ఉదయం లేస్తే మళ్ళీ పూజ, పడుకుంటే లెగుస్తామో, లెగలేమో అని టెన్షన్‌తోనే పడుకున్నాను. ఆ పడుకున్న కాసేపయినా సరే అసలు అమ్మవారి పూజ నేను చేయగలనా, చెయ్యలేనా అన్న ఆలోచనతోనే పడుకున్నానండి. అస్సలు నిద్ర పట్టలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3:30కే లేసేసానండి. లెగిచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయానండి. అయిపోగానే నేను ఫస్ట్ ప్రసాదాలకే స్టార్ట్ చేశాను. బూరెలకి ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఏమేం ప్రసాదాలు వండానో కూడా మీకు చూపిస్తాను. బూరెలు పూర్ణంలోకి కొబ్బరి తురుమేస్తే బావుంటది కదండీ! అందుకని కొబ్బరికాయ పగలగొడితే పువ్వొచ్చిందండి. చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే అమ్మవారి అనుగ్రహం ఉంది అన్న చిన్న హ్యాపీనెస్ అనిపిచ్చింది ఆ పువ్వుని చూడగానే. ఆ తర్వాత బూరెలు వేశానండి. బూరెలు కంప్లీట్ అయిపోయిన తర్వాత గారెలకు ప్రిపేర్ చేసుకున్నాను. గారెలు కూడా వేసుకున్నానండి. గారెలు ఓన్లీ అమ్మవారి నైవేద్యం వరకే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత పులిహోర చేశానండి. పులిహోర కలుపుకున్న తర్వాత ప్రసాదం ఒకటి, కొమ్ము శనగలొకటి ఇలాగ ఒక 9 రకాలు ప్రిపేర్ చేసుకున్నానండి. ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను రెడీ అయిపోయి పూజకి రెడీ చేసుకున్నాననమాట. అంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇంకా పూజ మొదలుపెట్టేసానండి. అమ్మవారిని మనసులో తలుచుకొని అలంకరణ చేసుకున్నాను. పూజంతా చాలా బాగా అయ్యిందండి. ఆ పూజ అయినంత సేపు ఇంకా మనసు చాలా హ్యాపీ అనిపిచ్చింది. మా చిన్నోడు కూడా చాలా సపోర్ట్ చేశాడండి. నేను పూజ చేసుకున్నంత వరకు అసలు లేవలేదనమాట. పడుకునే ఉన్నాడు. నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేచాడండి. అదొకటి హ్యాపీ అనిపిచ్చింది. అంటే పిల్లలుండేటప్పుడు మనం పని కంప్లీట్‌గా చేసుకోలేం కదండీ! మధ్యలో ఏడవటం, చేయటం అలా చేస్తారు కదా! ఇంకా మా చిన్నోడు కూడా చాలా సపోర్ట్ చేశాడు. పూజ బానే అయ్యిందండి. పూజంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అమ్మవారితో అలా కూర్చొని మాట్లాడుతుంటే మనసులో నాకు తెలియకుండానే కళ్ళంట నీళ్ళొచ్చేసాయండి. అసలు ఎందుకనేది తెలీదు. కొన్ని కొన్ని సార్లు అలాగే అనిపిస్తది కదండీ! అంటే పూజ అంతా మంచిగా అయ్యిందా? అవ్వలేదా? అని మనకు మనసులో చిన్నదుండిపోతది. అంటే మంచిగా చేసుకున్నామా? చేసుకోలేదా? లేదంటే అమ్మవారికి ఏమైనా లోటు చేశామా? అంతా మంచిగా అయ్యిందా? లేదా? అనేసి అదొకటి చిన్న వెలితుండిపోయిందండి. ఇంకా అదయిపోయిన తర్వాత అమ్మవారికి నిష్టంగా పూజ చేసుకున్నాను. కథ చదువుకున్నాను. ఏ మొత్తం అంటే పూజ చాలా అంటే చాలా బాగా అయ్యింది. హ్యాపీ అనిపిచ్చింది. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారు. అప్పటి వరకు బయటకెళ్లారనమాట. మా హస్బెండ్ వచ్చారు. ఆయన కూడా పూజలో కూర్చున్నారు. అంటే వీడియో తీసేవాళ్ళు లేక ఫోను పక్కన పెట్టేసి ఇంకలా చేసుకున్నామనమాట. పూజ చేస్తుండగా మధ్యలో మా పెద్దబ్బాయి వచ్చాడండి. అమ్మ నేను చేస్తాను, నేను పెడతాను అని చెప్పేసి అంటుంటే, ఇంక చేసేదేం లేక అంటే ఎక్కడ కాల్చేసుకుంటారో అని చిన్న భయమనమాట. చిన్న పిల్లలు కదా! వాళ్ళకేం తెలుసు? ఏమైనా చెయ్యి అది కాల్చేసుకుంటారేమో అనేసి భయపడ్డాను కానీ, వాడు కూడా బానే చేశాడండి పూజ. అంత హ్యాపీ అనిపిచ్చింది. నేను మళ్ళీ కొబ్బరికాయ అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారి దగ్గర పెట్టడానికొచ్చేటప్పుడు పువ్వు పడ్డదండి. అంటే కలశం మీద నుంచి పువ్వు పడ్డది. అదొకటి హ్యాపీ అనిపిచ్చింది. నాకైతే ఆ రోజు 4 సింప్టమ్స్ కనిపిచ్చాయండి. అంటే అమ్మవారు నిజంగా మనతో ఉన్నారు అనడానికి నాకు 4 సింప్టమ్స్ కనిపిచ్చాయి. ఒకటి కొబ్బరికాయలో పువ్వొచ్చింది. రెండోది నేను గారెలు, బూరెలు వండేసిన తర్వాత బయట సామాన్లు తోముతుంటే ముగ్గు మధ్యలో వచ్చి కుక్క కూర్చుందండి. అంటే ఏ జీవైనా సరే ఇంకా దేవుడితో సమానం అంటారు కదా! ముగ్గు మధ్యలో వచ్చి కూర్చుంది. అదొకటి హ్యాపీ అనిపిచ్చింది. జ్యోతులు కూడా కాసేపు మామూలుగా వెలిగి, ఒక్కసారిగా వెలుగెక్కువ వచ్చేసాయండి. మీకది వీడియోలో కూడా చూపిస్తాను. లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూడండి.
వెలుగొకటి ఎక్కువ వచ్చింది. నాకైతే భయమేసింది. కానీ అమ్మవారున్నారు అన్న చిన్న దీంతో కొంచెం హ్యాపీగా ఫీలయ్యాను. ఆ వెలుగు చూసేసరికి అనుకోకుండానే నా కళ్ళంట నీళ్ళొచ్చేసాయి. పూజ మధ్యలో చాలా అంటే చాలా ఏడ్చేశాను. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చుకున్నాను. హారతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలో ఉన్న ముత్తైదులు పిలిచి ఒక 11 మంది వరకు తాంబూలం ఇచ్చుకున్నానండి. తాంబూలం ప్రసాదాలు ఇచ్చుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. 13 ముత్తైదుకి తాంబూలం ఇచ్చేటప్పుడు అమ్మవారి పటం నుంచి మళ్ళీ పువ్వులు పడ్డాయండి. అంటే పూజ నిష్టంగా కంప్లీట్ అయ్యింది అనేసి మనస్ఫూర్తిగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. చూడండి అప్పటికప్పుడు వెలుగు జ్యోతులు ఎంత వెలుగొచ్చాయో, ఆ రేస్ చూస్తుంటే అమ్మవారే నిజంగా నాకు అనుగ్రహం ఇస్తున్నారేమో, నా మీద ఆవిడ చూపు పడిందేమో అన్నట్టు అనిపిచ్చింది. ఆ జ్యోతులు అలా వెలిగేసరికి. ఎవరికి భయముండదు చెప్పండి? సడెన్‌గా అలా జరిగితే. అలా అని ఎక్కువ సేపేం వెలగలేదండి. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఆ మధ్యలో వెలిగాయనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. అమ్మవారి పూజ మంచిగా చేసుకున్నానని. చూడండి ఎలా వెలుగుతున్నాయో. అసలు ఆ వెలుగు చూసినంత సేపు నేను ఏడుస్తూనే ఉన్నానండి. అంటే ఇంకా ఇది మాటల్లో చెప్పలేను నేను. పూజ కంప్లీట్ అయ్యాక తాంబూలం వ్రతం ఇచ్చుకున్నానండి. కంప్లీట్ అయ్యేసరికి బ్లూ పూజ కలర్ శారీ అల్లా యెల్లో కలర్ శారీ అయిందండి. అంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి అలాగే అవుతది. మీకు కూడా అలాగే అయ్యుంటదనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.